హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఓవరాల్గా 20 ఫార్మా కంపెనీస్ నుంచి అయితే వేరియస్ ఓపెనింగ్స్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో ఏంటంటే వైజాగ్ పరవాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి అట్లాగే మనకి ఒంగోలు, గుంటూరు, విజయవాడలో మనకి ఇంటర్వ్యూస్ కూడా జరుగుతున్నాయి. అట్లా కాకినాడలో కూడా మనకి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. దీంతో పాటుగా చెన్నైలోను, అలాగే హైదరాబాద్, ఎర్రగడ్డ, పటాన్చెరు, యాదాద్రి, జడ్చర్ల, ప్రగతి నగర్, ఉప్పల్, చెర్లోపల్లి, దీంతో పాటుగా అహ్మదాబాద్, అట్లాగే ఇండోర్. సో ఈ ఏరియాస్లో జరుగుతున్న వేరియస్ ఓపెనింగ్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి మీరు పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ అని మనం రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాము. అట్లాగే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి ఇది టోరెంట్ ఫార్మా నుంచి రావడం జరిగిందనమాట. ఇది మనకు వైజాగ్లో అయితే ఉంది. సో వీళ్ళు ఏపీఐ ప్లాంట్లో వేరియస్ ఓపెనింగ్స్కి అయితే మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. సో మీరు చూసుకుంటే డిపార్ట్మెంట్ వచ్చి ప్రాసెస్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీలో వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ని తీసుకోవడానికి ఇచ్చారు. సో దీనికి బీటెక్ ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేశారో వాళ్ళకి, అట్లాగే ఫ్రెషర్స్కి అయితే ఇది మంచి ఆపర్చునిటీ. సో 2019-20 పాస్అవుట్స్ అయితే అప్లై చేసుకోండి. అట్లాగే మీకు ఇంకొకటి ఇది ఎగ్జిక్యూటివ్స్ కోసం అయితే ఇచ్చారనమాట. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్లో 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీంతో పాటుగా క్యాండిడేట్స్ ఫ్రమ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కెన్ ఆల్సో అప్లై. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు, మీరు గమనించండి. అట్లాగే మన ఈహెచ్ఎస్ ఏపీఐ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్స్ని దీనికైతే తీసుకుంటున్నారు. మీకు ఏరియా చూస్తే ఓవరాల్ ఎక్స్పోజర్ ఇన్ ఈహెచ్ఎస్ అనేది ఇచ్చారనమాట. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి డిప్లొమా ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్లో ఫినిష్ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడైతే ఇది ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఉందో దీనికైతే మీరు ఫార్వర్డ్ చేసి మీరు కాల్ బ్యాక్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఓపెనింగ్ అయితే చూద్దాము. ఇది మనకి గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. దీనికైతే మనకి వైజాగ్లోని 11th February అయితే మీకు ఇంటర్వ్యూ జరుగుతాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అయితే ఈ నోటిఫికేషన్స్ ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ఎవరైతే 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు రోల్ వచ్చేసి ఇక్కడ మీకు కెమిస్ట్లకి సంబంధించి అయితే ఇచ్చారు. ఇక డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ ఫినిష్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కన్సర్న్ డిపార్ట్మెంట్లోని. ఇక షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏపీఐ బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇక మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు ఏమేమి తీసుకెళ్లాలి అవన్నీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మీకు వెన్యూ డీటెయిల్స్ వచ్చేసి గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 49 and 50, జేఎన్ ఫార్మాసిటీ, పరవాడ, విశాఖపట్నం. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ నేను ఎస్టర్డే ఒక వీడియో చేశాను. సో మళ్ళీ చెప్తున్నాను, దివీస్ ల్యాబొరేటరీస్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అవడం జరిగింది. వీళ్ళు విశాఖపట్నం, హైదరాబాద్ సమీపంలో ఉన్న ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. సో ట్రైనింగ్ హెల్పర్స్ కింద అయితే ఎస్ఎస్సి, అలాగే ఐటీఐ, ఫిట్టర్, ఎలక్ట్రికల్ ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళని హెల్పర్స్ కింద తీసుకుంటారు. సో మీకు స్టైఫండ్ వచ్చేసి శాలరీ 12,500 ఇస్తారు. అట్లాగే ట్రైనీ సూపర్వైజర్లో బీఎస్సీ చేసిన వాళ్ళకి, ఎంఫార్మసీ చేసిన వాళ్ళకి, ఇట్లాగే మనకి బీటెక్, ఎంఎస్సీ, ఆర్గానిక్, అనలిటికల్, మైక్రోబయాలజీ చేసిన వాళ్ళకైతే మనకి 15,000, 18,000, 16,000 ఈ విధంగా శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు 15వ తారీఖున అంటే February 15th క్విస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఒంగోలు అటెండ్ అవ్వాలి. 16th February జేకేసీ కాలేజ్ గుంటూరులో అటెండ్ అవ్వాలి. 17th February అయితే మీరు కేవీఎస్ఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ విజయవాడలో అయితే అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీని గురించి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే హెట్రో ల్యాబ్స్ నుంచి రావడం జరిగిందనమాట. సో వీళ్ళు కూడా ఏంటంటే మనకి కాకినాడలో అయితే ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఆదిత్య డిగ్రీ కాలేజ్, లక్ష్మీనారాయణ నగర్, కాకినాడలో అయితే మీరు ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తారు. మీకు ఫ్రైడే అయితే ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో దీనికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి వాళ్ళు 2015 to 20 పాస్అవుట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో బీకామ్, బీఏ, బీఎస్సీ కెమిస్ట్రీ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మీకు వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, అట్లాగే విశాఖపట్నం. సో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్లో కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. సో ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే అనలిటికల్, ఆర్గానిక్ ఫినిష్ చేశారో వాళ్ళకి, బీఫార్మసీ చేసిన వాళ్ళకి 2015 to 20 పాస్అవుట్స్ ఉన్న అప్లై చేసుకోండి. దీంతో పాటుగా వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫినిష్ చేసిన వాళ్ళకి విశాఖపట్నంలో అయితే ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు 2015 to 20 పాస్అవుట్స్. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే మన ఏపీలో డిగ్రీ ఫినిష్ చేసి 2015-20 ఉన్నారో వాళ్ళందరూ కూడా అయితే ఫిల్టర్ అవుతారు. సో మీరైతే అప్లై చేసుకోండి. సో వాళ్ళు ఏంటంటే రిక్వైర్మెంట్ బట్టి హైదరాబాద్, విశాఖపట్నం ఈ విధంగా అయితే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇచ్చారనమాట. ఓకే, ఇక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఉందో దానికైతే మీరు సబ్జెక్ట్ని ప్రొడక్షన్ అని చెప్పి పెట్టి మీరైతే ఫార్వర్డ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం లేట్ చేయకుండా. ఇది అరబిందో నుంచి రావడం జరిగింది. ఆల్రెడీ దీని మీద నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చేశాను.
సో మరలా వీళ్ళు రెగ్యులేటరీ అఫైర్స్ ఫార్ములేషన్స్లో అయితే ఈ విధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అడుగుతున్నారనమాట. సో ఈ రూల్స్ చూసుకొని మీరు ఈ మార్కెట్స్ బట్టి అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే rakesh.maganti ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది మనకి క్యాప్లిన్ స్టెరైల్ నుంచి రావడం జరిగిందనమాట. ఇది మనకి చెన్నైలో అయితే ఉంటుంది. సో కొంతమంది సబ్స్క్రైబర్స్ మనల్ని చెన్నైలో ఉన్న నోటిఫికేషన్స్ గురించి కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఇదేంటంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి, సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ 1 to 8 ఎక్స్పీరియన్స్ ఆర్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ AR&D. సో దేర్ ఆర్ టోటల్ 7 పొజిషన్స్ ఆర్ దేర్. FR&Dలో కూడా మనకి 10 పొజిషన్స్ అనేవి ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే B.Pharm, M.Pharm, సో ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, MSc, మీకు M.Pharm చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. సో ఈ విధంగా స్కిల్స్ అయితే అవసరం అవుతుందన్నమాట. సో ద క్యాండిడేట్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్ దే కెన్ ఫార్వర్డ్ ద రెజ్యూమ్ టు సో దిస్ ఈమెయిల్ అడ్రస్ చూడండి అనమాట. ఓకే, సో ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాంటాక్టెడ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ త్రూ స్కైప్ ఆర్ జూమ్. సో ఇది కూడా మీరు గమనించండి. ఓకే, ఆల్ పొజిషన్స్ ఆర్ బేస్డ్ ఇన్ చెన్నై ఓన్లీ. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే పిరామల్ నుంచి రావడం జరిగింది. సో పిరామల్ ఇదేంటంటే మనకి వీళ్ళు టీమ్ మెంబర్స్ని అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి అయితే వీళ్ళు పైలట్ ప్లాంట్లో మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. సో ద ఇంటర్వ్యూస్ ఈజ్ ఆన్ 11th and 16th February. ఇక నెక్స్ట్ మీకు లొకేషన్ వచ్చేసి ఓన్లీ ఇన్ చెన్నై. సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ 2 to 7 years దే కెన్ అప్లై. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, బీటెక్, BSc, MSc అని ఇచ్చారనమాట. సో ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ప్రోగ్రామ్ అనమాట. శాలరీ సో అరౌండ్ మీకు 2,50,000 నుంచి 5,50,000 అయితే ఉంటుంది. సో టోటల్ దెర్ ఆర్ ఓన్లీ 15 పొజిషన్స్ ఆర్ దేర్. సో ఎనీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ దే కెన్ ఫార్వర్డ్ ద రెజ్యూమ్ or they can attend the interview at this location. ఓకే, ఇంటర్వ్యూ టైమ్ అండ్ వెన్యూ వచ్చేసి మీకు 11th February నుంచి 16th February వరకు అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో దిస్ నోటిఫికేషన్ ఈజ్ ఫ్రమ్ హెట్రో డ్రగ్స్ అనమాట. వీళ్ళు హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ దగ్గర అయితే మీకు ఈ పొజిషన్స్కి అయితే వాళ్ళు ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తారు. సో టోటల్ DGM, GMకి సంబంధించి అట్లాగే వేరియస్ క్యాడర్స్లో అయితే వీళ్ళు ఎక్స్పీరియన్స్ బట్టి తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక ఎవరైతే ఈ విధంగా 15 to 18 years ఎక్స్పీరియన్స్ మీకు హ్యాండ్లింగ్ API బిజినెస్లో ఉన్న ROW మార్కెట్స్లో, సో వాళ్ళు డైరెక్ట్గా బిజినెస్ డెవలప్మెంట్ DGM, GMకి అప్లై చేసుకోవచ్చు. అట్లాగే సో రెగ్యులేటెడ్ మార్కెట్స్లో 15 to 18 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అలాగే ఏంటంటే MBA, సో MBA ఫినిష్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో అలాగే మీరు మేనేజర్స్ బిజినెస్ డెవలప్మెంట్ MBA క్వాలిఫికేషన్ మీద అడగడం జరుగుతుంది. అలాగే GM పొజిషన్ వచ్చేటప్పటికి B.Pharm, MBA మార్కెటింగ్లో అడగడం జరుగుతుంది. ఇక మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్లో US, EU మార్కెట్స్ ఫార్ములేషన్స్లో B.Pharm, M.Pharm, MBA చేసిన వాళ్ళకి 7 to 8 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది అవసరం అవుతుంది. అట్లాగే డిప్యూటీ మేనేజర్ చూసుకుంటే వీళ్ళు బిజినెస్ డెవలప్మెంట్లో తీసుకుంటున్నారు. సో 5 to 7 years ఎక్స్పీరియన్స్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఫినిష్ దర్ B.Pharm, M.Pharm, MBA అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక జనరల్ మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్ CPS దీంట్లో MSc కెమిస్ట్రీ ఫినిష్ చేసిన వాళ్ళు, MBA మార్కెటింగ్ ఇంటర్నేషనల్ బిజినెస్లో ఫినిష్ చేసిన వాళ్ళు హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 15 to 18 years అయితే వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక అసిస్టెంట్ మేనేజర్స్ బిజినెస్ డెవలప్మెంట్లో కూడా వీళ్ళు అడుగుతున్నారు. ఇక జనరల్ మేనేజర్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళైతే ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ 15 to 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మీరు harika.s@heterodox.comకి అయితే మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. అలాగే సో యూ కెన్ ఆల్సో ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూస్తే హానర్ ల్యాబ్స్ నుంచి రావడం జరిగింది. ఇది బొంతపల్లి లొకేషన్ అనమాట. సో వీళ్ళు 30th February, 40th February అయితే ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తారు. సో వేరియస్ పొజిషన్స్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. ఇక రిమైనింగ్ డిపార్ట్మెంట్స్లో ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అడుగుతున్నారనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఎర్రగడ్డ రైతు బజార్ మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో మీకు అలాగే దోస్ హూ ఆర్ ఎనేబుల్ టు అటెండ్ ఇంటర్వ్యూ కెన్ షేర్ దర్ CV టు careers@honorlab.com అనమాట. ఓకే, ఇక సో ఫర్ ఎనీ ఫర్దర్ అసిస్టెన్స్ యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్. ఇక అనదర్ నోటిఫికేషన్ ఈజ్ ఫ్రమ్ మైత్రి డ్రగ్స్ లిమిటెడ్. సో వీళ్ళు R&D డిపార్ట్మెంట్లో దే ఆర్ రిక్రూటింగ్ ఫర్ సమ్ వేకెన్సీస్ అనమాట. క్వాలిఫికేషన్ MSc కెమిస్ట్రీ అట్లాగే PhD ఆల్సో ఎలిజిబుల్. సో 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండి అలాగే PhD విత్ 3 to 6 ఎక్స్పీరియన్స్ అయితే దే కెన్ డైరెక్ట్లీ ఎలిజిబుల్ ఫర్ దీస్ పోస్ట్స్ ఇన్ R&D డిపార్ట్మెంట్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే వాక్ ఇన్ ఫ్రమ్ 9 AM to 1 PM. సో ఆన్ ద డేట్ 30th February. ఎక్కడ? సో ద వెన్యూ ఈజ్ మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మీకు ఇది గుమ్మడిదల, నర్సాపూర్ రోడ్, సంగారెడ్డి డిస్టిక్ అయితే ఉంటుందన్నమాట. సో ఎనీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దే కెన్ అటెండ్ టు దిస్ ఇంటర్వ్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఓపెనింగ్ వచ్చేసి మీకు MSN ల్యాబొరేటరీస్ నుంచి వచ్చిందనమాట. ఇది మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ దే ఆర్ కండక్టింగ్ ఆన్ 11th February. సో ఇన్ ద రుద్రారం లొకేషన్. సో R&D డిపార్ట్మెంట్ API డివిజన్. సో ఇది వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ని అలాగే తీసుకుంటున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc ఫ్రెషర్స్ హూ హ్యావ్ ఫినిష్ దేర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ దే ఆర్ డైరెక్ట్లీ ఎలిజిబుల్. ఎక్స్పీరియన్స్ ఇక్కడ 0 to 5 years అంటే
freshers also eligible, preferably male candidates they are asking. Job location is Unit 1 Rudraram. So any interested candidates can contact to these numbers and so they can directly attend to the interview. Okay friends, let us go to the another notification. So this is from MSN Laboratories. So they are also conducting interviews on 30th February for quality assurance department, quality assurance and production department. ఓకే, డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇచ్చాను, ఒక పొజిషన్ చూసి జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ని ట్రైనింగ్స్ని తీసుకుంటున్నారనమాట. సో ఎనీ వన్ హూ హ్యావ్ ఫినిష్ దేర్ qualification in 2019 and 20 year, they can eligible to apply. Only male candidates, so with ITA, diploma, BSc, MSc qualification also, they can attend to the interview. Okay, freshers to 7 years. So Hyderabad location, totally there are 70 openings only. So for any assistance, you can contact to these numbers. I have already explained the job description, department, position also. Okay, let us go to another notification. The job time, interview time and venue is 30th February. It is MSN Laboratories, Unit 2, Kardanur, Patancheru, Sangareddy district. Okay friends, so let us go to another notification. It is from Optrix Laboratories Private Limited. So they are conducting interviews on 10th February and 13th February. Okay, in the Department of Production. So with experienced persons and freshers also they are recruiting. So anyone who are interested to join in production department, they can attend to interview directly. ఇక్కడ తెలుగు స్పీకింగ్ ఈజ్ యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఇస్తున్నారనమాట, ఎందుకంటే ఇది ఎస్పెషల్లీ మన తెలంగాణ కాబట్టి. ఓకే, ఇక ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ఆప్టిక్స్ ల్యాబొరేటరీస్, మీకు ఇది రామలింగంపల్లి బాలరామారం అయితే ఉంటుందన్నమాట, యాదారెడ్డి ఇది డిస్టిక్. సో ఫర్ దర్ ఎనీ అసిస్టెన్స్ యూ కెన్ కాంటాక్ట్ టు దీస్ నెంబర్స్. యూ కెన్ ఆల్సో ఫార్వర్డ్ యువర్ రెజ్యూమ్ టు దిస్ ఈమెయిల్ అడ్రస్. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్ ఈజ్ ఫ్రమ్ శిల్పా మెడికేర్. సో ఈ వీళ్ళు దే ఆర్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్ ఆన్ 14th February. సో వర్క్ లొకేషన్ ఈ శిల్పా మెడికేర్, జడ్చర్ల, మహబూబ్ నగర్. ఫ్రెండ్స్, హియర్ దే ఆర్ రిక్రూటింగ్ ఇన్ ద క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ ప్రాసెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్. సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ 6 to 12 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అలాగే 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ they can attend to the interview directly at Shilpa Medicare formulation SEZ says. మీకు ఇది పోలేపల్లి నియర్ మాచారం విలేజ్, జడ్చర్లో అయితే ఉంటుందన్నమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్, ప్లీజ్ ఫైండ్ దిస్. ఓకే, యూ కెన్ ఆల్సో ఫార్వర్డ్ యువర్ రెజ్యూమ్ టు దిస్ నెంబర్. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రాన్యువల్స్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. సో వీళ్ళు దే ఆర్ 11th and 12th అయితే ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారనమాట. సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఫినిష్ దేర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ 2019 and 20, సో దే ఆర్ ఎలిజిబుల్. ఇక మీకు ఇది ఏపీఏ R&D డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే డీటెయిల్స్లో మనకు వెళ్తే వీళ్ళు ఇక్కడ వెన్యూ వచ్చేసి మీకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, ఇది ఏఎల్పి మీకు ఇండస్ట్రియల్ ఏరియా, ప్రగతి నగర్, హైదరాబాద్ అయితే ఉంటుందన్నమాట. సో ఎనీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దే కెన్ అటెండ్ టు ద ఇంటర్వ్యూ. ఓకే ఫ్రెండ్స్, సో ఆల్సో సో యూ కెన్ అప్డేట్ యువర్ CV అండ్ ఫార్వర్డ్ టు దిస్ ఈమెయిల్ అడ్రస్. ఇక నెక్స్ట్ ఓపెనింగ్ ఈజ్ ఫ్రమ్ శ్రీ కృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్. సో దే ఆర్ రిక్రూటింగ్ ఫర్ సమ్ ఓపెనింగ్స్ ఇన్ టెక్నీషియన్స్, సీనియర్ టెక్నీషియన్స్, అసోసియేట్స్, ఆర్ దిస్. ఎక్స్పీరియన్స్ చూస్తే 2 to 6 years ఎక్స్పీరియన్స్. సో హ్యావింగ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఇంటర్, డిప్లొమా, ITA, BSc. సో ద జాబ్ రిక్వైర్మెంట్ ఈజ్ లైక్ దిస్. సో ఇంటర్వ్యూ డేట్స్ ఆర్ 10th and 30th. So interview venue is Nacharam, Uppal. So they can attend to the interview any interested candidates. Okay, so finally, so these notifications are out of the సో ఈ నోటిఫికేషన్ కూడా మనకి హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట. సో మీకు చూస్తే మీకు సన్ ఫార్మా, ఇది సన్ రైజ్ ఇంటర్నేషనల్ ల్యాబ్స్ నుంచి రావడం జరిగింది. సో వీళ్ళైతే ఈ పొజిషన్స్లోకి మనకి ఓపెనింగ్స్ అయితే ఇచ్చారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు సో రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అట్లాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. సౌండ్ చేయకండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి సో ఎల్ఎన్టీ నుంచి రావడం జరిగింది. సో వీళ్ళు ఇది ఏంటంటే మనకి ఐటీ రిలేటెడ్ జాబ్స్ అనమాట. బెంగళూరులో అయితే 3 to 8 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పైథాన్ డెవలపర్ జాబ్కి అయితే వీళ్ళు అడుగుతున్నారు. అట్లాగే వీళ్ళు 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సో ఈ డిపార్ట్మెంట్లో, అట్లాగే మీకు ఈ డిపార్ట్మెంట్లో సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిక్జర్ ఫార్మా నుంచి రావడం జరిగిందనమాట. దిస్ ఈజ్ నాట్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ. సో ఎక్స్క్లూజివ్లీ సో ఫర్ ద క్యాండిడేట్స్ హూ డిజైర్ టు వర్క్ ఇన్ అహ్మదాబాద్. సో దే ఆర్ రిక్రూటింగ్ ఫర్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అండ్ ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. ఫ్రెండ్స్, హియర్ సో ITA fitters and under the maintenance department they are eligible. For the quality control API department, the candidates who have finished their BSc chemistry with 3 to 5 years experience, they are eligible. Okay, so for the production department, ATA, AO, CP, SSC or HSC also eligible, but they should have minimum 2 to 3 years experience. Okay, any interested candidates can update their resume and forward to these email addresses. Friends, another notification is from Anmeal Pharma Company. So it is based on Palli plant which is in Ahmedabad.
సో వాళ్ళు స్టెరైల్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారు. సో ద డెసిగ్నేషన్ ఈజ్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్స్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ అండ్ ఆఫీసర్స్ ఆపరేటర్స్. సో దే షుడ్ హ్యావ్ మినిమమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 to 7 years హ్యావింగ్ ఫినిష్డ్ దేర్ M.Pharmacy, B.Pharmacy, డిప్లొమా ఇంజనీరింగ్ ఆర్ D.Pharma or BSc or ITA also. Okay, so any interested candidates for these positions of 50, so 35 positions exclusively for officers or executives, 15 positions for the operators. Okay, any interested candidates, they can attend to the interview and also they can update their resume and forward to this email address. So the interview is on 14th February. So nearby people, they can attend to the interview. Okay, next notification is from PAR Formulations. So it is based on the Indore. Okay, all positions are based on Otli and Indore, which is in Madhya Pradesh. So they are recruiting in the Department of Manufacturing Packing. So department qualifications are here. You can see this. So experience, so who are having 2 to 7 years experience, 3 to 6 years experience, 8 to 15 years experience, they're directly eligible to apply these posts. So the email address also mentioned here. So any interested candidates, then they can update their resume and forward to this email address. Okay, the final notification is from Cipla. So already I have mentioned this notification in my previous video. So who have missed in that video, so they can follow here. Cipla walk-in interview at Indore. So it is also in the Madhya Pradesh. So they are recruiting some openings in quality control department in the officer cadre, but they should have minimum experience of 1 to 6 years. So with these qualifications, so the job location is Indore. So any interested candidates, they can forward their resume to this email address hrdindore@cipla.com. Okay friends, so these are all total notifications for today. Okay, let us meet another notifications in another video. Okay, thank you for watching Career Alerts. Jai Hind.